గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆర్కే రోజా, టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పరామర్శించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా, నేడు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత నెల 31న మాజీ మంత్రి అంబటి రాంబాబు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ వద్ద అంబటి కారుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబటి రాంబాబు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంత సమయం తర్వాత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పారు. కొంత సమయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. ఆయన కార్యాలయాన్ని, ఇంటిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆర్కే రోజా, బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని తెలిసినా అత్యంత దారుణంగా అంబటి రాంబాబు కార్యాలయాన్ని, ఇంటిని, కార్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి, అపోజిషన్ వాళ్ళకి, ఎక్స్ మినిస్టర్లు అయినా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి, మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద, దాని గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, మీరు రెచ్చగొడుతూ, మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి. అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు. అసలు జనసేనలో చిల్లర దొంగలు, ఎదవలు, పనికి మాలినోళ్ళు, హంతకులే ఉన్నారు. ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు. ఆడవాళ్ళని ఏ మాత్రము కూడా సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇందులో దోషులని, నేరస్తులని ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయనను మోసేటువంటి కూటమి నాయకులు ఇంకా అదే మాట పాడిందే పాటలాగా పాడుతూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అయోధ్యకు, రామాలయానికి పంపినటువంటి లడ్డూలలో పంది కొవ్వు కలిసిందినని నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడతారు. 3 రోజుల క్రితమే ఆయన నేను పొరపాటయ్యింది, ఎవరో అందిస్తే సమాచారం, నేను ఆ రకంగా మాట్లాడానని చెప్పి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో 3 పార్టీ నాయకులు కలగలిపి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం పూర్తిగా ఈ లడ్డూ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయాం, కూరుకుపోయాం, దీని నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసి ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగంలోకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని, లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. తప్పులు చేసింది వాళ్ళు మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెడుతూ, అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుకుంటూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు తీసుకుంటే కేంద్ర హోంశాఖ సర్వేలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరులో 36వ స్థానానికి దిగజారిపోయింది. ఇది ఎల్లకాలం సాగవు. మళ్ళీ 2029 ఎన్నికల్లో మా జగనన్న ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వీళ్ళకి సరైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.